గ్రాండ్ టెస్ట్ 4కు సంబంధించి బయాలజీలోని 38 నుండి 45వ క్వశ్చన్స్ వరకు ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. 38వ క్వశ్చన్, మానవుని శ్వాస వ్యవస్థలోని భాగాలు వరుస క్రమంలో. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 2, నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, అంతరనాసికా రంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాస నాళికలు, ఊపిరితిత్తులు. ఇక 39వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది. ఏ, ముక్కులో వాసనను గుర్తించే గ్రాహకాలు, గ్రాణ గ్రాహకాలు ఉంటాయి. బి, పాములలో గ్రానేంద్రియం, జాకబ్సన్ నిర్మాణం. సి, గ్రాణ గ్రాహకాలు పాము, ఎలుక, కుక్కలలో చాలా ఎక్కువగా ఉండటం వలన ప్రకృతి వైపరీత్యాలు గుర్తించడంలో, నేరస్తులను పట్టుకోవటంలో ఉపయోగపడతాయి. డి, ముక్కు గుర్తించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. దీనికి సరియైన జవాబు 4, ఏ, బి, సి, డి. ఇక 40వ ప్రశ్న, జతపరచుము. జాబితా 1లో ఏ, ఎసిడోఫిల్స్లో కేంద్రకం, బి, బేసోఫిల్స్లో కేంద్రకం, సి, న్యూట్రోఫిల్స్లో కేంద్రకం, డి, మోనోసైట్లలో కేంద్రకం. జాబితా 2లో 1, 2 తమ్మెలను కలిగి ఉంటుంది. 2 ఎస్ ఆకారంలో ఉంటుంది. 3 అనేక తమ్మెలను కలిగి ఉంటుంది. 4 మూత్రపిండాకారంలో ఉంటుంది. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 2, ఏ1, బి2, సి3, డి4. ఇక 41వ ప్రశ్న, కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే చిన్నదిగా, కొంచెం దిగువగా ఉండటానికి గల కారణం. దీనికి సరైన జవాబు ఆప్షన్ 4, కుడివైపు కాలేయం ఉండటం వలన. ఇక 42వ ప్రశ్న, మూత్రపిండాలలో రక్తంలోకి పునఃశోషణ చెందకుండా పూర్తిగా విసర్జించబడే పదార్థం. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 3, క్రియాటినిన్. ఇక 43వ ప్రశ్న, మెదడు వెన్నుపాము చుట్టూ ఉండే పొరలు వెలుపలి, మధ్య, లోపలి వరుసగా. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 2, వరాసిక, లౌతికల, మృద్వి. ఇక 44వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరి అయినది. ఏ, హార్మోన్స్ అతి తక్కువ గాఢతలో వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. బి, శరీరంలో కేవలం హార్మోన్ల ద్వారానే సమన్వయం జరుగును. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 1, ఏ మాత్రమే. ఇక 45వ ప్రశ్న, 2 అండాలు, 2 శుక్రకణాలు ఫలదీకరణ చెంది 2 సంయుక్త బీజాలు ఏర్పడి 2 పిల్లలు జన్మిస్తే వారు. ఇక దీనికి సరియైన జవాబు ఆప్షన్ 3, అసమ లేదా భిన్న రూప కవలలు. గ్రాండ్ టెస్ట్ 4కు సంబంధించి జాగ్రఫీలోని 46 నుండి 55వ ప్రశ్న వరకు జవాబులు ఇప్పుడు చూద్దాం. 46వ ప్రశ్న, ఈశాన్య రాష్ట్రాలలో అత్యధికంగా విస్థాపన వ్యవసాయాన్ని చేయు రాష్ట్రం ఏది? దీనికి
సరి అయిన జవాబు ఆప్షన్ 2 మణిపూర్. 47వ ప్రశ్న. ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించుము. దీనికి సరి అయిన జవాబు ఆప్షన్ 4 నేషనల్ సిల్క్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంగుళూరు. 48వ ప్రశ్న. కేరళలో అంతరించిపోయే దశలో ఉన్న చేప. దీనికి సరి అయిన జవాబు ఆప్షన్ 2 పోంటియానా డెనిసోని. 49వ ప్రశ్న. ఈ క్రింది ఇవ్వబడిన ప్రకటనలో సరికాని దానిని గుర్తించుము. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 3 సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాదుగూడ. 50వ ప్రశ్న. అసోంలోని సాదియా, గోల్పరా అను ప్రాంతాలు ఈ పంటకు ప్రసిద్ధి. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 3 తేయాకు. 51వ ప్రశ్న. జతపరచుము. జాబితా 1లోని పంటలు ఏ జనుము, బి బార్లీ, సి పత్తి, డి పసుపు. జాబితా 2 శాస్త్రీయ నామాలు 1 కర్క్యుమలాంగా, 2 గాసిపియం హెర్బిసియం, 3 హర్డియం వల్లేర్, 4 కర్కోరస్ క్యాప్సిలారిస్. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 1 ఏ 4, బి 3, సి 2, డి 1. 52వ ప్రశ్న. సరియైన ప్రకటనను గుర్తించుము. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 2 వ్రాపర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జనుము. 53వ ప్రశ్న. జతపరచుము. జాబితా 1 ఖనిజం ఏ ఇనుము, బి మాంగనీస్, సి రాగి, డి సీసం. జాబితా 2 ధాతువు 1 గెలీనా, 2 చాల్కా పైరేట్, 3 పైరోలుసిట్, 4 హెమటైట్. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 1 ఏ 4, బి 3, సి 2, డి 1. 54వ ప్రశ్న. సరికాని ప్రకటనను గుర్తించుము. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 3 గెయిల్ అనే సంస్థ ఏర్పడిన సంవత్సరం 1985. 55వ ప్రశ్న. జతపరచుము. జాబితా 1 ఖనిజం ఏ బొగ్గు, బి యురేనియం, సి సహజ వాయువు, డి ఇనుము. జాబితా 2 లభించే ప్రాంతం 1 తుమ్మలపల్లి, 2 హుతర్, 3 గురుమహిసాని, 4 జ్వాలాముఖి. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 3 ఏ 2, బి 1, సి 4, డి 3.